ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడే నేను ఒక హాఫ్ అన్ అవర్ క్రితము ఈ మ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేయడం చూసా అండి. ఆ మ్యాక్ గురించి మాట్లాడదామని ఇలాగా మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న చర్చి, ఆ లొకేషను మొత్తం అంతా బాగానే చూపించారు. నాకు ఒక ధర్మ సందేహం, ఎవరైనా సరే చెప్పచ్చు, ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే చెప్పచ్చు. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఏమండి, చుట్టుపక్కల ఇల్లున్నాయి, ఆమెమో ఇక్కడ ఇది ఒక నిర్మానుష్యమైన ప్రదేశం అని చెప్పింది. అయితే చుట్టుపక్కల ఇళ్ళన్నీ అలాగే ఉన్నాయి. మరి విషయానికి వస్తే ఇక్కడ చూస్తేనే అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇటు చూడు అటు చూడు అని 1-2 సార్లు చూపించారు, బాగానే ఉందాయా? ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు వాళ్ళని ఒకసారి నువ్వు ఒక మాట అడుగు, మీరు ప్రతిరోజు పనులకు వెళ్ళే వాళ్ళేనా, లేక ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటారా అని చెప్పి ఒక మాట అడగాలి నువ్వు ఫస్ట్ లైవ్లో. ఆ వీడియో తీసేటప్పుడు ఎడిటింగ్ కట్ అవ్వకుండా ఏదైనా చేస్తే లైవ్ చేయాలి. స్ట్రీమ్ యార్డ్ లేదన్నావు, ఓకే, నువ్వు అక్కడ నిలబడి నీ మాటలు ఎలా వినపడుతుందో పక్కన వాళ్ళకి కూడా మైకులు ఇచ్చి, అయ్యా మీరు 24/7 కొంపలోనే పడి ఉంటారా, పనులకు వెళ్ళరా, ఎప్పుడెప్పుడు ఎవడెవడు ఏ కొంపలో దూరుతున్నారు చూస్తా అదే పని మీద ఉంటారా అని అడగాలి కదా. సెకండ్, ఇక్కడ ఆ చెల్లి ఇది నిర్మానుష్యమైన ప్రదేశము, నిర్మానుషంగా ఉంది అన్న మాటకి మాట్లాడావు, బాగానే ఉందమ్మా మేక. నేను అడుగుతున్న మాట ఏంటంటే, అతను తన ఆ యొక్క చెల్లి జీవితాన్ని నాశనం చేసింది సండే రోజు కాదు, అందరూ కొంపలోనే ఉండటానికి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, అదే చెల్లి అదే టైంలో ఒక మాట అనింది. అనిందంటే, అన్నా ఇలాగ భర్తతోటి నన్ను పిలిపించాడు, నా జీవితాన్ని ఇలా పిలిపించుకొని నన్ను ఇలా పాడు చేశాడు అని. పిలిపించుకునేవాడు తప్పు చేయడానికి ప్లాన్ చేసుకునేవాడు ఏంటి, లేకపోతేనేమో ముందుగానే పక్కాగా ఉచ్చు పన్నిన వాడు మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకుంటాడుగా. ఫస్ట్ ఏ రోజైతే ఎవరెవరు ఉండరో, ఏ రోజైతే అక్కడ పొజిషను సైలెంట్గా ఉంటుంది, ఏంటి మనం ఏం చేసినా ఇక్కడ ఎలా ఉంటుంది, ఎలాంటి టైము, ఏ టైము, ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా, ఏ టైం అయితే ఎవరు ఇక్కడ సైలెంట్గా ఉంటుంది అనేది చూసుకునే కదా చేసుకుంటాడు. ఆయన పిలిపించాడు ఆ టయానికి, ప్రభుకుమారు ఈ చెల్లిని పిలిపించాడు అంటే మొత్తం చెక్ చేసుకొని పిలిపిస్తాడు కదండి. ఆలోచించండి. అంటే అతను మొత్తం చెక్ చేసుకొని చూసుకొని ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ఆ చెల్లిని పిలిపించుండాలి. అందరూ ఉంటారని చెప్పి తెలిసి ఎలా పిలిపిస్తాడు? అతను పిలవకుండా ఈ చెల్లి తనంతట తాను వెళ్ళలేదు కదా. అతను పిలుస్తున్నాడని భరత్ వచ్చి ఈ విధంగా దేవుని పని చేయాలి, అక్కడ రేపు శాలమన్ వస్తున్నాడు రూమ్ క్లీన్ చేయాలనే కదా తీసుకెళ్ళింది. మరి అతను చెబితేనే కదా భరత్ వచ్చి పట్టుకుపోయాడు. క్లియర్గా ఉంది. ఏదో ఒక వీడియో పెట్టేసేసాం, వదిలేసేసాం, ముక్కలుగా వెళ్ళి పెట్టేసి వచ్చేసేసాం అంటే కాదు. ఏదైనా క్లియర్గా చెప్పాలి, క్లారిటీగా చెప్పాలి. నేను అందుకే అంటాను, అబద్ధం అనేది నిలబడదు. అబద్ధం ఎప్పటికైనా కూలిపోద్ది, నిజం మాత్రమే నిలబడిద్ది. మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అతను మొత్తం అంత క్లియర్గా పక్కాగా ప్లాన్ చేసుకొని ఈ టైం అయితే నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు ఉండరు అని చెప్పి ముందుగానే పక్కగా అంతా ప్లాన్ చేసుకొని ఇది చేశాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మేక, ఇక్కడ ఒక విషయం, పోలీసులకి నువ్వు చెప్పినంత మాత్రాన అరెస్ట్ చేసేస్తారా అని అన్నావు. వాళ్ళు అరెస్ట్ చేయకుండా మీరు ఏమైనా ప్లాన్ చేశారా? అందుకనే లేట్ అవుతుందంటే ఇన్ని రోజులు ఏమో నువ్వే చెప్పావు. ఇప్పుడు నువ్వు వీళ్ళు అడగగానే చేసేస్తారా, పెట్టేస్తారా? ఒక్కడు గుర్తుంచుకో మేక, ఆ చెల్లి వైపు నిలబడింది మనిషి కాదు, రాజకీయం కాదు, పలుకుబడి కాదు, డబ్బు కాదు, నీలాంటి నా నోటితో చెప్పలేను అలాంటి వాళ్ళు కాదు. సాక్షాత్తు దేవుడు నిలబడ్డాడు. నిలబెట్టు. ఆ చెల్లి పక్షాన నిలబడిన దేవుడికి ఎదురుగా నువ్వు ఎవరిని నిలబెడతావో నిలబెట్టు. నేను చూస్తా ఎవరు నిలబడతాడో. ఎవరైతే దారుణంగా వారి జీవితం నాశనం అయిపోయిందని చెప్పి బాధపడతారో, అది నిజము అవుతుందో
వాళ్ళ పక్షాన దేవుడు ఉంటాడని వాగ్దానం చేశాడు. అది మాకు క్రైస్తవులమైన మాకు తెలుస్తుంది, నీకు కాదు. ఓకేనా? నువ్వు అనుకోవచ్చు పోలీసులు తప్పు, పోలీసులను చూసుకోను, లేకపోతే యూట్యూబ్లో ఉన్న మమ్ముళ్ళను, లేకపోతే తనకు సపోర్ట్ చేసే వాళ్ళని చూసుకోను, లేకపోతే తనకున్న బ్యాక్గ్రౌండ్ని చూసుకోను. ఆ చెల్లి ఈ రోజు వరకు కూడా నాకు న్యాయం చేస్తారని లేదు. మళ్ళీ చెప్తున్నా, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు న్యాయం చేస్తాడు అని. ఆ చెల్లి పక్షాన్ని నిలబడింది ఎవరు అనుకున్నావు మేక? నాలాంటి అనుకుంటున్నావా? కాదు. చూడు దేవుడు ఎలా కదులుతాడు చూడు. నువ్వు మాట్లాడావు కదా, వణుకు, నీ వెన్నులో వణుకు దేవుడు పుట్టించకపోతే, ఈ రోజున ఎట్లాగైతే ఎగిరెగిరి గర్వపడుతున్నావో, నీ గర్వం దేవుడు అణచకపోతే, ఆ చెల్లి మీదకి వస్తున్న ప్రతి వాడిని దేవుడు ఏ విధంగా అనగగొడతాడో నీ కళ్ళతో నువ్వు చూస్తావు. దేవుడు నిలబడ్డాడు. నీలాంటి మేకలో ఉడతలో ఏం చేయలేవు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ పోలీసులు కదలకపోవచ్చు, రాజకీయ నాయకులు కదలకపోవచ్చు, దేవుడు ఉన్నాడు ఆ చెల్లికి మేక. గుర్తుపెట్టుకో. వెనకమాల ఎవరైనా కాస్త గడ్డి ఎత్తే తిని కూర్చుందాం అనుకునే నీ టైపో, లేకపోతే మరొకరు టైపో కాదు. ఏదైనా దేవుడు. ఆ చెల్లి ఏమందో తెలుసా? ఒక్కసారి మేము చెప్పినట్టు గనక బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని నువ్వు గనక క్రైస్తవ్యాన్ని విడిచిపెడితే మేము చూసుకుంటామని ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటే, మీరు చూడకపోయినా పర్వాలేదురా నాయన, మీరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, అసలు మీరు పట్టించుకోవద్దు కూడా. నా క్రైస్తవ సమాజం, నా దేవుడు ఉన్నాడు ఫస్ట్. ఒకవేళ ఆయన గనక నాకు అన్యాయం చేయాలని, అమ్మ నువ్వు ఇలాగ ఉండాలి అంటే, ఆయన చెయ్యకపోయినా నాకు బాధలా, ఆయన నాకు న్యాయం చేయకపోయినా బాధలేదు, కానీ నేనైతే దేవుడిని విడిచిపెట్టను అని చెప్పింది. తెలుసా ఆ మాట నీకు? ఇది మొదలుకొని నేను దేవుడి నామం పేరట చెప్తున్నాను. దేవుడిని శక్తి ఏంటో చూడబోతున్నారు. చూడండి, పోలీసులు కాదయ్యా, చూడండి అక్కడ ఇప్పుడు వరకు ఎవడెవడు మాట్లాడాడో ప్రతి ఒక్కరూ దేవుడిని చూడబోతున్నారు. దేవుడు అంటే ఆయన స్పందిస్తే ఆ స్పందన ఎలా ఉంటుందో చూడండి. నాక తక్కువ అంచనా దేవుడిని. నేను న్యూట్రల్గా ఉంటాను, నేను అన్ని మతాలకి కొడతాను, నువ్వు గబ్బోడివి, 2 పడవల మీద కాలేసేవాడివి. నీలాంటోడు, నీకు దేవుడు అనే ఆయన ఒకడు ఉన్నాడని, ఆయన నిజమైన దేవుడని కూడా సరిగ్గా తెలియనివాడివి నువ్వు. ఏం పర్లా, పరిచయం అవుతాడు ఈ విషయంతో. నీకు ఏం కంగారు పడద్దు. దేవుడు మన మనోనేత్రాలు, ముఖ్యంగా నీ మనోనేత్రాలు వెలిగించి నీకు సత్యమును తెలియపరిచి, దారుణమైనటువంటి నీ తత్వమును ప్రభు మార్చి, సత్యము నీ కంటికి కనపడినట్లుగా నీ మనోనేత్రాలు వెలిగించును గాక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నానండి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మాత్రం పక్షపాతి కాడు. దేవుడు మన అందరిని దీవించి ఆశ్రయించిన కాక. ఆమె